न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। एसपी संगारेड्डी चेन्नूरी रूपेश ने एसपी ऑफिस संगारेड्डी में प्रेस कॉन्फ्रेंस करते हुए कहा कि हैदराबाद, साइबराबाद, रच्चाकोंडा, कमिश्नरेट, महबूब नगर, रंगारेड्डी और ज़िले संगारेड्डी में मुकफ्फल मकानात को निशाना बनाकर रात के औकात में जराइम अंजाम देने वाला आदि सारक चोर 25 साला महबूब नगर से ताल्लुक़ रखने वाला मुद्दंगी भीमेश, जो 41 केसों में मुलविस है, इसको संगारेड्डी के पुलिस ने एक स्पेशल टीम तश्कील देते हुए गिरफ्तार करते हुए 24 तोले सोना, जिसकी कीमत तकरीबन 18 लाख बताई गई, और एक टीवी इसके पास से बरामद कर लिया। चोर को पकड़ने वाली पूरी टीम को जिले एसपी रूपेश ने मुबारकबाद दी और इन्होंने आवाम से कहा कि वो अपनी रिहायशी कॉलोनियों में सीसी कैमरे लगाते हुए अपनी कीमती अशिया को लॉकर्स में रखें और अगर कोई अनजान शख्स नजर आए तो 100 पर डायल करते हुए पुलिस को इत्तला दे। इस मौके पर एडिशनल एसपी संजीवा रेड्डी, डीएसपी रविंद्र रेड्डी, सीआई शिवकुमार, नागराजू, एसआई श्रीकांत के अलावा दीगर मौजूद थे। సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 7 కేసుల్లో 7 హెచ్బి కేసుల్లో ఉన్న నిందితుడిని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతూ ఉంది. ఇతని పేరు ముద్దంగి భీమేష్, వయసు 25 సంవత్సరాలు. ఇతను మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యుడు. ఇతని మీద ఇంతకుముందు దాదాపు 30 కేసులు ఉన్నాయి, ప్రాపర్టీ అఫెన్సెస్. హయత్నగర్లో, అఫ్జల్గంజ్లో, దుండిగల్ పోలీస్ స్టేషన్లో, జడ్చర్ల పోలీస్ స్టేషన్లో 5, షాద్నగర్లో 8, అమీన్పూర్లో 1, మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో 1, ఇబ్రహీంపట్నంలో 3, ఆదిబట్లలో 4, ఇలా 30 పాత కేసులు ఉన్నాయి. మన జిల్లాలో 7 కేసులు ఓన్లీ అమీన్పూర్లోనే ఉన్నాయి. అండ్ ఇంకొక 4 కేసులు మన నియర్ బై పోలీస్ స్టేషన్లో హయత్నగర్, ఆర్సీపురంలో అండ్ హయత్నగర్ రాచకొండ కమిషనరేట్లో కూడా ఉన్నాయి. సో ఈ కేసులో ఇతని మోడస్ ఆపరెండి వచ్చి ఇలా ఏదైతే లాక్స్ వేసి ఉన్నాయో, ఎవరైతే శుభకార్యాలకు కానీ వెకేషన్స్ కానీ వెళ్తారో ఆ లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇతని మీద ఇప్పటివరకు మొత్తం 41 కేసెస్ ఉన్నాయి. సో వివిధ జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున దొంగతనాలు చేసి చాలా జల్సాలకు అలవాటు పడ్డాడు. సో ఇతని కేసు దాదాపు ఇప్పుడు 18 లక్షల విలువ చేసే బంగారం, ఒక విలువ చేసే 24 తులాల బంగారం, ఒక టీవీ ఇతని దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా మన అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో ఏదైతే చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్లో ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 1 ఇయర్ నుండి ఇతను అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ చాలా కేసెస్లలో తప్పించి తిరుగుతున్నాడు. ఈవెన్ మన కేసులోనే కాదు, మిగతా రాచకొండ కమిషనరేట్ సంబంధించిన కేసుల్లో కావచ్చు, అలాగే సైబరాబాద్ సంబంధించిన కేసుల్లో కావచ్చు, చాలా వరకు కేసులో ఇతను దొరకకుండా తిరుగుతున్నాడు. సో ఇతన్ని సిసిఎస్ టీమ్ అండ్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ టీం, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ శ్రీకాంత్, అమీన్పూర్ ఎస్ఐ విజయరావు అండ్ అమీన్పూర్ సిఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ రేఖా నాయక్ అండ్ అన్వర్, శశి, సలీం, ప్రశాంత్, ప్రేమ్ సింగ్, వీళ్ళందరూ కూడా ఒక కంబైన్ టీం, సిసిఎస్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ టీం అంతా కంబైన్డ్గా ఒక 1 మంత్ నుండి కష్టపడి కొన్ని వేల కెమెరాలు చూసి చాలా వరకు ఈ మోడస్ ఆపరేషన్ అంతా చేసి చాలా ప్లేసెస్లో గుర్తిస్తే లాస్ట్కు మనకి ఈ 1 డే బ్యాక్ నిన్న మనకి దొరకడం జరిగింది, నిన్న ఈవినింగ్. సో దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ఇతన్ని 30+11 41 కేసులు ఉన్నాయి. త్వరలోనే ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తూ ఉంటాం. సో ఈ సందర్భంగా ఇంకోటి చెప్పడం ఏంటంటే సీసీటీవీస్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ ఇన్ డిటెక్టింగ్ ద ప్రాపర్టీ అఫెన్సెస్. డిటెక్షన్ అనే కాదు, తొందరగా దొంగతనం చేయొద్దు అన్నా కూడా వాళ్ళకి భయం అనేది ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కాలనీ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీసీటీవీస్ పెట్టుకోండి మీ సంబంధించిన కమ్యూనిటీస్లో. అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఒక సీసీటీవీ మీకు, ఒక సీసీటీవీ ప్రజలకు, అంటే ఒక సీసీటీవీ మీ ఇన్సైడ్ ఫేస్ చేసేటట్టు, ఒక సీసీటీవీ రోడ్ సైడ్ ఫేస్ చేసేటప్పుడు 2 సీసీటీవీలు పెట్టుకున్నా కూడా మీకు ఒక డిటెక్షన్, మీకు ఒక డిటరెన్స్ ఉంటుంది మీ దానిలో క్రైమ్ చేయకుండా. అలాగే ప్రజలకు కూడా ఇట్లాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు తొందరగా డిటెక్ట్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే సీసీటీవీస్ అనేది క్రైమ్ డిటెక్షన్లో ఒక కీలక పాత్ర పోషిస్తాయి. రెండవది, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అయినప్పుడు చాలా వరకు ప్రజల్లో ఏంటంటే ఎక్కువ చేసి చూపించడం జరుగుతుంది. ఈ కేసులో మాకు దాదాపుగా ఇమిటేషన్ జ్యువెలరీ ఎన్ని తులాలు 19 తులాస్ గోల్డ్ చూపించారు. బట్ అది ఇమిటేషన్ జ్యువెలరీ, అంటే అది రోల్డ్ గోల్డ్.
దాన్ని ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు. అది 19 తులాలు రియల్ బంగారం అని చూపించడం జరిగింది. సో అది మేము మళ్ళీ అది రికవరీ చేసి చూపించాము. బట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడు కానీ ఎక్కువ చేసి చూపించడం వల్ల రికవరీ అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఏది యాజ్ ఇట్ ఈజ్ ఉందో వాస్తవంగా చూపిస్తే మేము రికవరీ ప్రాపర్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. రెండోది, ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పడం ఏంటంటే రిగార్డింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించి కూడా ఏవైతే వయలేషన్స్ ఉన్నాయో ఆ వయలేషన్స్ సంబంధించి నైట్ టైంలో ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా లిస్ట్ తీయడం జరిగింది. వాళ్ళ అన్ని డీటెయిల్స్ కూడా కనుక్కొని ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి, ఎందుకంటే లైసెన్స్ ఇచ్చేది మున్సిపాలిటీ వాళ్ళు, దాంతోపాటు లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఈ వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సర్న్ SHOs నుండి తొందరలోనే ఈ వయలేషన్ సంబంధించిన లెటర్స్ ఈరోజు రేపు పంపిస్తూ ఉంటాము. సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆల్సో విల్ టేక్ యాక్షన్. పోలీస్ సైడ్ నుండి కూడా ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ న్యూ ఇయర్కి సంబంధించి కూడా మన జిల్లాలో ఫామ్ హౌస్లు కానీ ఇంకా ఏమన్నా ఉన్నా కూడా ప్రైవేట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఎక్కడైతే ఈ మద్యం కానీ ఇట్లాంటివి అయితే ఉంటాయో వాటి దగ్గర ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. పోలీసులు కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చి యాక్టర్లను కానీ అట్లాంటి వాటిని ఏమన్నా తీసుకొచ్చి ఏం ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్. ఎందుకంటే సెక్షన్ 30 ఆఫ్ ఇండియన్ పోలీస్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో పర్మిషన్ తీసుకొని అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో న్యూ ఇయర్ జరుపుకోవాలి. అంతేగాని ఏదో ఈ ఇతరులకు ఇబ్బంది పెట్టి పెద్ద సౌండ్లు పెట్టేసి రోడ్స్ బ్లాక్ చేసేసి లేదంటే మద్యం ఎక్కువ వాడి లేకుంటే ఇంకా డ్రగ్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇట్లాంటి వాటిని కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు కూడా ఇంటెన్సిఫైడ్ పెట్రోలింగ్ ఉంటుంది. కొన్ని హాట్స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో కూడా ఎక్కడ ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ ఎస్పెషల్లీ సంగారెడ్డి పోలీస్ విల్ టేక్ ఆల్ స్టెప్స్. థ్యాంక్ యూ.